ఏపీలో పెరుగుతున్న లోకల్ ఎలక్షన్స్ హీట్. ఇవాళ టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు ఎన్నికల కోసం సన్నాహక సమావేశం. స్థానిక ఎన్నికలపై జనసేన దూకుడు. పార్టీ ఆఫీసులో నేడు ఆత్మీయ సమావేశం. హాజరు కానున్న ముఖ్య నేతలు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి నిర్మాణం చర్చించేందుకు సెప్టెంబర్ 1న కీలక సమావేశం. అంతరాష్ట్ర సాంకేతిక అంశాలపై చర్చ. వెలుగొండ నిర్వాసితులకు పట్టాల పంపిణీ. సాయంత్రంలోగా గ్రామాలు ఖాళీ చేయాలని సూచన. నీళ్లు ఎవరి కోసమో ఆగవంటూ హెచ్చరించిన కలెక్టర్. ఈ నెల 31న వెలుగొండకు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం. ఇవాళ ఏర్పాట్లు పరిశీలించనున్న నిమ్మల. అనంతపురంలో ఇవాళ వైసీపీ రోడ్ రోకో. బళ్ళారి రహదారి దిగ్బంధానికి పిలుపు. తుంగభద్ర నుంచి నీటి విడుదలకు డిమాండ్. కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ఆందోళనలు. రైతులు, మహిళలు, యువత సమస్యలపై నిరసనలు. రేపు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం. రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన భేటీ. కౌశిక్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోనున్న కమిటీ. మహిళలు కన్నీరు పెడితే ఎవ్వరికీ మంచిది కాదు. వారిని కించపరిచేలా మాట్లాడే అలవాటు లేదు. కొండా సురేఖ అంశంలో ప్రెస్ మీట్ కు పిలవలేదన్న అనిరుద్. నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ. 16,000 ఇళ్ల లబ్ధిదారులకు ఫైనల్ బిల్లులు విడుదల. 185 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. డ్రైవర్ ఖాతాలోకి అవినీతి సొమ్ము. ఆపై కూతురు అకౌంట్ కి ట్రాన్స్ఫర్. మైనింగ్ ఏడీ జయరాజు లంచాల తంతు. పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారు. ఖాకీ బట్టలు విప్పి పసుపు చొక్కాలు వేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కామెంట్స్. ఇవాళ ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు. ఉద్యోగుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు పిలుపు. ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం. భూమికి బదులు భూమి ఇవ్వాలి, లేదంటే ఎకరానికి 40 లక్షలు చెల్లించాలి. గాజుల దిన్నె ప్రాజెక్ట్ నిర్వాసితుల డిమాండ్. ఆత్మకూరు అటవీ డివిజన్లో వన్యప్రాణుల వేట. ఉచ్చులు, నాటు తుపాకీ స్వాధీనం. పరారైన నిందితుడి కోసం గాలింపు. లోక్సభ నియోజకవర్గాల్ని పెంచొద్దు. ఇప్పుడున్న వాటిని 25 ఏళ్లుగా కొనసాగించాలి. ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ. 4 రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని. రేపు ఎల్లుండి ఉజ్బెకిస్తాన్ లో టూర్. 31 నుంచి 2 రోజులు కిర్గిస్తాన్ లో మోదీ పర్యటన. జంషెడ్పూర్ లో ప్రత్యేకంగా రక్షాబంధన్. చెట్లకు రాఖీలు కట్టిన గిరిజన మహిళలు. ప్రకృతిని కాపాడాలంటూ పిలుపు. అయోధ్యలో అరుదైన ఆధ్యాత్మిక సంప్రదాయం. శృంగి ఋషి ఆశ్రమం నుంచి రాఖీ. రామ్లల్లా కోసం తీసుకొచ్చిన భక్తులు.